పల్నాడు జిల్లా నర్సరావుపేట స్థానిక ఏరియా హాస్పిటల్కు రోగులకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో గ్రహించి వ్యాపారవేత్త ప్రవళికా సత్యం గారు ఈరోజు 20 ఫ్యాన్లు హాస్పిటల్ చైర్మన్ లక్కిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ వనమా సాంబశివరావు, ఏరియా హాస్పిటల్ కమిటీ మెంబర్ నాగవరపు హనుమత్ ప్రసాద్, గుర్రం సుబ్రహ్మణ్యం మరియు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రవళికా సత్యం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరిచారు. పాత బిల్డింగు కొత్త బిల్డింగు రెండిట్లో కూడా అన్నీ కొన్ని అయితే పాడైనవి, కొన్ని అయితే రిపేర్లో ఉన్నాయి. ఏవి కూడా పనిచేయనంతగా బాగా పాడైపోతూ ఉన్నాయి. ఆ విషయాన్ని నేను మా హెచ్డిఎస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారికి తెలియపరిచాను. మీ ఇద్దరం కలిసి హాస్పిటల్ మొత్తం కూడా ఓల్డ్ బ్లాక్ మరియు న్యూ బ్లాక్ రెండిట్లో తిరిగి అన్నీ చూడటం జరిగింది. వెంకటేశ్వర రెడ్డి గారికి నేను తెలియపరిచిన తర్వాత ఈ హాస్పిటల్ హెచ్డిఎస్ కమిటీ యొక్క చొరవతో ఈ యొక్క ఫ్యాన్లను మన దాతలు ప్రవళికా సత్యం గారు హాస్పిటల్కి డొనేట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఇలా డొనేట్ చేయడానికి ముందుకొచ్చినటువంటి దాతలని ఈ మీడియా ముఖంగా ఇంకా కావాల్సినవి ట్యూబ్లైట్స్ కానీ ఫ్యాన్లు కానీ ఏసీలు కూడా ఉన్నాయి రిపేర్లు. ఏసీ కూడా ఎవరన్నా ఇవ్వదలసిన వాళ్ళు ఇవ్వవలసిందిగా ఈ మీడియా ముఖంగా కోరుతా ఉన్నాను. అలాగే ఈ యొక్క ఫ్యాన్లని హాస్పిటల్కి బహుకరించడానికి సహకరించినందుకు మన హెచ్డిఎస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారికి, అలాగే రమేష్ గారికి, ప్రసాద్ గారికి అందరికీ కూడా మా యొక్క డాక్టర్స్ తరపున, హాస్పిటల్ స్టాఫ్ తరపున, అందరి తరపున ప్రవళికా సత్యం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. మన వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రసాద్, మన పగడాడు రమేష్ వీళ్ళందరూ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్యాన్లు కొరతగా ఉందని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఒక 20 ఫ్యాన్లు కావాలి అని చెప్తే, సరే ఆల్రెడీ ఇప్పుడు బాగా సమ్మర్ కదా, బాగా ఇబ్బంది పడతారు పేషెంట్ అనే ఉద్దేశంతో అడగంగానే ఎమ్మటే సరే ఎన్ని కావాలంటే 20 ఫ్యాన్లు కావాలనుకుని సరే ఓకే చేశాను. దాంతోపాటు ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం బాగుంటారని ఒక 240 బాటిల్స్ ఓఆర్ఎస్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఇది మనం ఎవరైనా అవకాశం ఉన్నంత వరకు ఇక్కడ పేషెంట్ కంటే ఇక్కడికి సహజంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది చాలా పేదవారు వస్తారు. ఎవరికి తోచినంత వాళ్ళు హెల్ప్ చేస్తే మంచిదనే ఉద్దేశంతోనే ఈ వీడియోలు పెడుతున్నాం, కానీ ఏదో గొప్ప కోసం కాదు తెలియజేస్తాం. నమస్కారం.